నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మనసా వాచా కర్మణ దేశ హితం కోసమే పనిచేయాలని 2019లో నేషనల్ స్టెప్ స్టార్ట్ చేసిన రోజే డిసైడ్ అయిపోయారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిసోర్సెస్, రెవెన్యూస్ లేకపోతే ప్రాఫిట్స్ వాటితో సంబంధం లేకుండా ప్రజలకు అవసరమైన పాజిటివ్ అంశాలని ఎక్కువగా అందించే ప్రయత్నం చేయాలి, ప్రజల్ని జాగరూకుల్ని చేయాలనే సంకల్పంతోనే నేషనల్ స్టెప్ నడుస్తోంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నాను అనంటే, ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు తెలుగు ప్రసార మాధ్యమాలు అసలు ఈ అంశాల జోలికే వెళ్ళవు. నిజానికి రీజనల్ పాలిటిక్స్లోనే నిమగ్నమైపోయే తెలుగు ప్రసార మాధ్యమాల చెవికి సోకని నిజానికి వాళ్ళు పట్టించుకొని అద్భుతమైన ఆవిష్కరణల గురించి నేను మీ ముందుకు ఈ వార్తా రూపంలో తీసుకొచ్చాను. అదేంటంటే, భారతదేశంలో ఇప్పుడు డిఫెన్స్ సంస్కరణలు విపరీతంగా వచ్చాయి. అండ్ రక్షణ రంగంలో వస్తున్నటువంటి మార్పులు, సంస్కరణలు, గొప్ప గొప్ప ఆవిష్కరణల గురించి మనం ప్రతి వారం డిఫెన్స్ రౌండప్లో మీరు చూస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే వార్త ఏంటంటే, ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ ఆవిష్కరణలకు, సంస్కరణలకు ఊతమిస్తున్నటువంటి ప్రాంతంగా హైదరాబాద్ నిలిచింది. హైదరాబాద్ డిఫెన్స్ సెక్టర్లో నిజానికి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేస్తోంది. అద్భుతమైన కంపెనీలు ఇక్కడ పనిచేస్తున్నాయి. హైదరాబాద్ అనగానే ఐటీ ఇండస్ట్రీకి పెట్టింది పేరు. ఇది కేవలం ఐటీ సాఫ్ట్వేర్ రంగాలకు మాత్రమే పెట్టింది పేరు అని అందరూ అనుకోవచ్చు. కెరీర్స్ కూడా హైదరాబాద్లో కేవలం ఐటీ రంగానికే పరిమితం చేసుకొని చూస్తున్న వాళ్ళు చాలామంది ఉండవచ్చు. కానీ డిఫెన్స్ సెక్టర్ ఇక్కడ రోజు రోజుకు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అద్భుతంగా ఎదుగుతోంది. ఈ వారం రోజుల క్రితమే ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. అదేంటంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నటువంటి టీ వర్క్స్ నుంచి వచ్చినటువంటి ఒక కంపెనీ యాక్సియల్ ఏరో ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ భారత డిఫెన్స్ రంగానికి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని అందించే ఒక ప్రయత్నం చేస్తుంది. అందులో సఫలీకృతం అవుతోంది. వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఏంటంటే, ఫైటర్ జెట్స్కి సంబంధించి ఏదైనా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి సిమ్యులేటర్స్ని తయారు చేస్తూ ఉన్నారు. ఆ సిమ్యులేటర్స్ నిజానికి బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ఆ సిమ్యులేటర్స్ 50 కోట్లకు పైన ఉంటే, వీళ్ళు 25 నుంచి 30 కోట్లలోనే ఇంకా అద్భుతమైన టెక్నాలజీతో అందిస్తూ ఉన్నారు. అందులోనూ బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి సిమ్యులేటర్స్ కేవలం 30 degrees వరకు మాత్రమే మనకు ఆ ఫైటర్ జెట్లో ఎలాంటి వాతావరణం ఉంది, ఎలా మనము దాన్ని ఆపరేట్ చేయాలనే విషయానికి సంబంధించి 30 degrees మాత్రమే టిల్ట్ అయ్యే ఆప్షన్స్ ఉంటాయి. బట్ వీళ్ళు తయారు చేసినటువంటి సిమ్యులేటర్ ఇది 360 degrees టిల్ట్ అవ్వడానికి అవకాశం కల్పిస్తోంది. సో అద్భుతమైన ఆవిష్కరణ ఇది. యాక్సియల్ ఏరో ప్రైవేట్ లిమిటెడ్ చేసినటువంటి ఆవిష్కరణ. వాళ్ళకి అభినందనలు తెలపాలి. ఇది కేవలం ఈ ఒక్క సంస్థనేనా అంటే, ఈ మధ్య కాలంలోనే గత 5-10 సంవత్సరాల్లోనే డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి ముఖ్యంగా డిఆర్డిఓకు అనుసంధానంగా ప్రైవేట్ సంస్థలు చాలా గొప్ప పనులు చేస్తూ ఉన్నారు. అందులో ఈ యాక్సియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటైతే, ఇంకోవైపు స్కై రూట్ ఏరోస్పేస్ అనేది ఇస్రోకు అనుసంధానంగా పనిచేసింది. ఇప్పటికే అద్భుతమైనటువంటి శాటిలైట్ లాంచింగ్లో స్పేస్ ఎక్స్ గురించి మనం వింటాం. ఎలాన్ మస్క్ సంబంధించి స్పేస్ ఎక్స్కి ఏమాత్రం తీసిపోమని నిరూపించే విధంగా స్కై రూట్ పనితనం కనిపిస్తోంది. స్కై రూట్ ఒకవైపు ఉంటే, ఇంకోవైపు ఆటోక్రసీ మెషినరీ అనే ఇంకో సంస్థ కూడా స్టార్టప్లలో పనిచేస్తూ ఉన్నారు. కేవలం స్టార్టప్సే కాదు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా హైదరాబాద్ బేస్డ్గా డిఫెన్స్ ఆవిష్కరణలు చేస్తున్నాయి. అందులో ఒకటి ఎంటీఏఆర్ టెక్నాలజీస్, మెషిన్ టూల్స్ ఎయిడ్స్ అండ్ రీకండిషనింగ్ అనే ఒక సంస్థ. ఇది 1999లో హైదరాబాద్లో స్థాపించబడింది. పి రవీందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డిలు దీనికి, జయప్రకాష్ రెడ్డిలు దీనికి ఫౌండర్స్. అండ్ వీళ్ళు ఎంటీఏఆర్ టెక్నాలజీస్ ఎట్లాంటి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అని అంటే, హై ప్రెసిషన్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్ సబ్ సిస్టమ్స్ అండ్ సిస్టమ్స్ ఫర్ ఇండియాస్ డిఫెన్స్ సెక్టర్. అంతేకాదు, మన డిఆర్డిఓకి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి, బీఈఎల్కి అనుసంధానంగా ఇవి పనిచేస్తున్నారు. మిజైల్ అండ్ రాకెట్ సిస్టమ్స్ని తయారు చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు. అండ్ అంతేకాదు, భారతదేశానికి సంబంధించినటువంటి మిజైల్స్ ప్రోగ్రాంలో వీళ్ళు కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు. అండ్ అంతేకాదు, లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజన్స్ కానివ్వండి, మెటాలిక్ సెక్షన్స్ కానివ్వండి, క్యానిస్టర్స్ కానివ్వండి, కంబషర్స్ కానివ్వండి, అండ్ ఇంకోవైపు చూస్తే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా వీళ్ళు అందిస్తూ ఉన్నారు. రకరకాల అంశాలు ఈ ఎంటీఆర్ టెక్నాలజీస్ అందిస్తుంది. ఈ సంస్థకు సంబంధించినటువంటి యాన్యువల్ రెవెన్యూ ఎంత అనంటే, 2025 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రెవెన్యూలో చూస్తే 676 కోట్ల రూపాయల రెవెన్యూని నమోదు చేసింది ఈ ఎంటీఏఆర్ టెక్నాలజీస్. నిజంగా చెప్పాలంటే గొప్ప ఎకనామిక్ బూస్ట్ మన భారతదేశానికి ఇది వీళ్ళు ఇస్తున్నారు అని మనం చెప్పాలి. అండ్ వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. టాటాకి సంబంధించినటువంటి
సంస్థ ఇది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇది భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా దీని పనితనం నడుస్తోంది. అండ్ ఇది 2016లో దీన్ని ప్రారంభించారు ఈ సంస్థని. అండ్ టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరో స్ట్రక్చర్స్ లిమిటెడ్తో కలిసి పనిచేస్తుంది. లాక్హీడ్ మార్టిన్ అంటే మీకు తెలుసు, యుఎస్ డిఫెన్స్ ఫోర్సెస్కి బలంగా నిలిచేటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీని అందించేటువంటి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ లాక్హీడ్ మార్టిన్తో టాటా కంపెనీ జాయింట్ వెంచర్ ఈ హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోంది. అండ్ ఇది మాత్రమే కాదు, అటు జెన్ టెక్నాలజీస్ అని ఇది ఒక స్టార్టప్గా మొదలై జెన్ టెక్నాలజీస్ ఈరోజు భారతదేశంలో చాలా గొప్ప గొప్ప యాంటీ డ్రోన్ సిస్టమ్స్కి వీళ్ళు టెక్నాలజీ అందిస్తూ ఉన్నారు. అండ్ రిమోట్ కంట్రోల్డ్ వెపన్ సిస్టమ్స్ వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అండ్ సర్వీలియన్స్ ఎక్విప్మెంట్ వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అశోక్ అట్లూరి దీని వ్యవస్థాపకులు జెన్ టెక్నాలజీస్కి సంబంధించి. సో వాళ్ళు భారత డిఫెన్స్ రంగం ఎదుగుదలలో కృషి చేస్తున్నటువంటి వాళ్ళే. మరొక వైపు భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, పిఎస్యు, ఇది ప్రభుత్వ రంగ సంస్థ. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్కి సంబంధించినటువంటి వ్యవస్థని తయారు చేయడం కావచ్చు, అస్త్ర ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ కావచ్చు, నాగా ఏటీజీఎం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ కావచ్చు, అండ్ లైట్ వెయిట్ టార్పెడోస్ కావచ్చు, అదేవిధంగా హెవీ వెయిట్ టార్పెడోస్ని తయారు చేస్తున్నది భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇది హైదరాబాద్ కేంద్రంగానే నడుస్తోంది. 3,300 కోట్ల టర్న్ ఓవర్ 2024-25 సంవత్సరంలో నమోదు చేశారు. ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇది కూడా ప్రభుత్వ రంగ సంస్థనే. ఇది 1986లో హైదరాబాద్లో ఓపెన్ చేశారు. ఇక్కడ నుంచి చాలా అద్భుతమైన సిస్టమ్స్ వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించినటువంటి సిస్టమ్స్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని అందిస్తూ ఉన్నారు. అండ్ శక్తి ఈడబ్ల్యూ సిస్టమ్ని వీళ్ళు డెవలప్ చేశారు. రకరకాలుగా, అంటే ఒక హైదరాబాద్ కేంద్రంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ డెవలప్ అవుతుందన్న విషయం చాలామంది తెలుగు ప్రజలకు తెలియదు. అందుకే నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను. ఇక అదానీ డిఫెన్స్ సిస్టమ్స్, అదానీ డిఫెన్స్ ఇక్కడే తయారవుతోంది. అండ్ వీళ్ళు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, యూఏవీస్ తయారు చేస్తూ ఉన్నారు మన హైదరాబాద్ కేంద్రంగా. అండ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ని కూడా ఇక్కడ నుంచే అందించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇంకొక వైపు అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్, ఈ సంస్థ కూడా ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తోంది. అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ వీళ్ళు డిఫెన్స్కి సంబంధించి, స్పేస్కి సంబంధించి, హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీస్ మీద పరిశోధన చేస్తూ ఉన్నారు. ఒక అద్భుతమైనటువంటి ఉత్పత్తుల్ని వీళ్ళు డిఫెన్స్ ఫోర్సెస్కి అందిస్తూ ఉన్నారు. అండ్ నిజానికి మాట్లాడితే ఇది కేవలం ఇట్లాంటి సంస్థలు మాత్రమేనా అంటే దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అటు బెంగళూరు కేంద్రంగా కావచ్చు, అటు పూణే కేంద్రంగా, ముంబైలో, లేకపోతే ఇటు కొచ్చిలో ముఖ్యంగా షిప్ బిల్డింగ్కి సంబంధించి కావచ్చు, ఇటు ముంబైలో షిప్పింగ్ బిల్డింగ్కి సంబంధించి కావచ్చు, దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విపరీతంగా పెరుగుతోంది. అందులో హైదరాబాద్ ఒక కేంద్రంగా కూడా మారుతోంది అనడానికే నేను ఈ ఉదాహరణలు మీ ముందుంచే ప్రయత్నం చేశాను. అండ్ నిజంగా ఇప్పుడు నేను ఎందుకు ఇంత ఇవన్నీ విషయాలు చెబుతున్నాను అనంటే ఒక కారణం ఉంది. అదేంటంటే అటు అమెరికా H1B వీసాల ఆంక్షలు విధిస్తున్న సమయం ఇది. సో అమెరికాలోనే మన కెరీర్ ఉండాలి అని, అక్కడే స్థిరపడాలని, అక్కడేదో ఎంఎస్ చేసి అక్కడే ఉద్యోగం సంపాదించుకొని అక్కడే స్థిరపడిపోయి డాలర్లలో డబ్బు సంపాదించి రూపాయల్లో ఇండియాకి పంపించాలని చాలామంది కలలు కంటూ ఉన్నారు. అండ్ నిజంగా ఆపర్చునిటీస్ గురించి మాట్లాడితే ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు కాబట్టి మేము అమెరికాకి వెళ్తున్నాం, లేకపోతే యూరోప్కి వెళ్తున్నాం, లేకపోతే ఆస్ట్రేలియాకి వెళ్తున్నాం అని అంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి ఆపర్చునిటీస్ భారతదేశంలో పెరుగుతున్నాయి అనడానికి ఈ కంపెనీల ఎదుగుదలే కారణం. అది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఈ దేశంలో ఆపర్చునిటీస్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకవేళ ఆపర్చునిటీస్ మనకు కావాల్సిన ఎంప్లాయ్మెంట్ నిజంగా అంత జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేవనంటే మనమే స్టార్టప్స్ తయారు చేయడానికి వీలైనటువంటి ఒక అవకాశాన్ని భారత ప్రభుత్వం కల్పిస్తోంది. అండ్ ఇదంతా మీరు చూస్తే ఐడెక్స్ అని ఒక ప్రోగ్రామ్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేంటంటే ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్, అంటే డిఫెన్స్ రంగంలో ఎక్సలెన్స్ని తీసుకొచ్చేదానికి కావాల్సిన ఇన్నోవేషన్స్ చేయడానికి వీలైనటువంటి ఒక వాతావరణాన్ని భారతదేశంలో సృష్టించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు మా తెలంగాణ ప్రభుత్వం కూడా అందులో భాగంగానే ఈ టీ వర్క్స్ ద్వారా వీళ్ళని ప్రోత్సహించడంతో
ఈ కొత్త కొత్త సంస్థలు కూడా పుట్టుకొస్తున్న పరిస్థితి కనబడుతోంది. అవన్నీ కూడా ఎక్సెల్ అవుతున్నాయి. సో H1B వీసాలు ఇవ్వట్లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. అమెరికాలోనే మాస్టర్స్ చేస్తేనే మనకేమైనా కెరీర్ ఉంటుంది అనుకుని బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ ట్రంప్ ఆంక్షలు ఒక రకంగా భారతదేశానికి ఇంకా కొత్త రకమైనటువంటి అవకాశాలని సృష్టిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. సో కొంచెం ఐటీ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి ఇంకా మిగతా ఇండస్ట్రీల్లో ఇలాంటి డిఫెన్స్ సెక్టర్లో ఎట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లోర్ చేస్తేనే, మన పిల్లలకి మనం చెబితేనే నిజానికి ఈ భారతదేశం మళ్ళీ ఆ సమృద్ధ భారతంగా, వికసిత భారతంగా మనం తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాం. మనసా వాచా కర్మణ మీ ముందుకు అనేక వార్తల్ని తీసుకొస్తోంది. ఇది కూడా భారతదేశంలోని యువతరం ఇంకాస్త గొప్ప స్థితికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశాల్ని సృష్టించుకోవాలి, అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.